ఫ్రెండ్స్, మొత్తం చూడండి ఒకసారి ఆంధ్యాలలో రాళ్ళు ఉష్క ఉంటాయి కదా, తీసేస్తుంది. క్లీన్ చేసుకోవాలి. ఇది ఆంధ్యాలకు నూనెకు వెంకటి కాలాన ఇదే నూనె వాడేటోళ్ళు. ఆ పద్ధతిలో అంతగానో న్యాచురల్గా వాడినందుకే వాళ్ళ జుట్టు కానీ వాళ్ళంతా ఆరోగ్యంగా. ఇప్పుడంతా మనం కెమికల్స్ వాడుతున్నాం కాబట్టి జుట్టు ఊడిపోతుంది. చూడండి ఒకసారి మత్తమ్మ జుట్టు ఎలా ఉందో, ఎంత పొడుగు ఉందో ఒకసారి మీరే చూడండి వీడియోలో. అసలు వీడియోలో చూడండి, నేను చెప్పింది నమ్మకపోతే ఒకసారి మా అత్తమ్మ జుట్టు ఎలా ఉందో చూడండి. అత్తమ్మ ఇది ఎప్పటి వరకు వేయించుకోవాలో ఒకసారి మాకు చూపించండి వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, మా అత్తమ్మ రోలు కూడా క్లీన్ చేసింది, కుదురు కూడా పెట్టింది. చూడండి రోలు ఎంత నీట్గా కడిగిందో చూడండి. ఒకసారి పండుగ వేయించుకున్న తర్వాత కుదురులో పోసుకోవాలి. పండుగ వేయించుకొని వేడి మీద దంచుకోవాలి. చూడండి రోలుతోటి దంచుతుంది. వేడి వేడి మీద దంచాలి. ఈ అంజాలు ఉంటాయి, అవి లేకుండా మొత్తం కలగముతున్నాం. అవి మొత్తం గుడ్లట్లోటివి అన్నీ మెరగాలి. మెరిగితే మంచిగా వస్తుంది. అయితే వేస్తే మంచిది అన్నట్టు. ఇప్పుడు ఆ మిషన్ దాంట్లో అంతా గాదర్ గబ్బు అంతా అలా పోస్తారమ్మా. బొడిగలు సరిగా పొతం చేయకుండా మిషన్ దాంట్లో ఎట్లుంటుంది ఏదైనా సరే. ఇది మన సొంతగా చేసేదేమో అన్నీ మంచిగా చేసుకొని ఇంకా ఎసట్లు వేసుకుంటున్నాం. కొంచెం ఎసరు కాగానే ఎసట్లు వేసుకుంటాం. వేసినాక ఇక ఉడుకుతుంది కదా, ఇది బాగా ఉడకాలి. కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి, అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఇది కలపడానికే చేపించిన దీని కొరకు. దాని చిన్నదాంతో కలపనికే రాదు, అందుకే పెద్దగా. చూడండి ఫ్రెండ్స్, మొత్తమ్మ అది పొయ్యి మీద బిందె పెట్టింది, అడుగు అంటకుండా మనకు కలుపుతుంది. చూడండి ఒకసారి మొత్తమ్మ బిందెకు అది బ్లాక్ కాకుండా బూడిద పెట్టింది. చూడండి ఉడికిన తర్వాత నూనె అనేది పైకి తేలుతుంది. మనము ఒక గిన్నెలకు వంచుతున్నాం. చూడండి నీళ్ళు పోసుకోవాలి. బిన్నిండా నిండా పోసి మిగిలినది దేవుకోవాలి. ఇవన్నీ మెరుగనివి, ఇవన్నీ మెరుగేటట్టు దంచుకుంటే ఇంకా మంచిది. ఇదంతా పైకి వచ్చేదంతా అట్లా శనగతోనైనా సరే చేయితోనైనా సరే తీసుకోవాలి. తీసుకొని ఆ వంపిన దాంట్లోనే పోసి కాసుకోవాలి. ఇదంతా నూనె. ఇప్పుడు వంపినాక చేయితోని చెంచాతో తీసుకునేది ఇట్లా పోసుకోవాలి. పోసుకొని ఇంకో గిన్నె బాగా మంద గిన్నె పెట్టిన, అందుకే మిక్స్లో విధనే కాగాలి. మంచిగా కాగి ఎర్రగా వస్తుంది నూనె. అప్పుడు మంచిగా చిన్న మంటతో నిప్పులతోనే కాయాలి.
ఈ విధంగా నల్లగా వస్తుంది. వచ్చేంత వరకు ఆ నిప్పుల విధంగా కాయాలి. అది నల్లగా వస్తే అప్పుడు నూనె మంచిగా గాయినట్టు తెలుసు. వాసన కూడా అంగ వస్తుంది, మంచి వాసన వస్తుంది. నూనె తేటగా అడుక్కు మొత్తం ఇంకుతుంది. నీళ్ళు కానీ ఏది కానీ ఇంకిపోతుంది, గట్టిగా వచ్చింది. లేకుంటే ఖరాబ్ అయిపోతుంది. మనం తొందరగా దిగొద్దు. నిప్పుల మీద మంచిగా కాసుకోవాలి. చూడండి, నూనె వేరే దాంట్లోకి తీసుకుందాం, వడబోసుకుందాం. కొంచెం ఆందం కొబ్బరిని వేసినా కొంచెం ఆందం వేసుకుంటా. 2 కలిపింది పెట్టుకుంటా. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోండి.